ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 9. కోపతపాలన్నిటికీ నాది అనే మమకారం మూల కారణము. ఒకరోజు బాగ్చంద్ మార్వాడి రాగానే అతనిని గూర్చి భక్తులతో సాయి అన్నారు. ఇతడు తన గడ్డివామి అంటుకుంటుందని దానిని కాపాడమని కోరుతున్నాడు. చావు పుట్టుకలు లాభనష్టాలు దైవాధీనాలు. మూఢులు ఈ విషయం మరిచి లాభిస్తే సంతోషించి నష్టమొస్తే ఏడుస్తారు. ఇది నాది అంటారు. గడ్డివామి మార్వాడిది కాదు. అది గడ్డే కాని అతని శరీరం కూడా కాదు కదా. భూమి వర్షము ఎండల వలన విత్తుల నుండి పెరిగింది కాబట్టి వాడికి చెందింది. ఈ మూడింటిలోనూ అగ్ని ఉన్నది. అదే ఈ గడ్డివామును కాల్చింది. భగవంతుడు ఒక చేత్తో ఇస్తాడు, ఇంకో చేత్తో తీసుకుంటాడు అని తిరిగి మార్వాడితో ఈ నష్టం మరలా సర్దుకుంటుందిలే పో అన్నాడు. నిత్య జీవితంలో మనసు ఇంద్రియాలను ఎలా నిగ్రహించుకోవాలో సాయి తెలిపారు. ఒకసారి ముస్లిం స్త్రీలిద్దరూ బురకాలు దర్శించి దర్శనానికి వచ్చారు. నానా లేచి బయటికి వెళ్ళబోతే బాబా, నువ్విక్కడే ఉండు, వాళ్ళు రాదలుచుకుంటే వస్తారు అన్నారు. వాళ్ళు ముసుగులు తొలగించుకొని బాబా దర్శనం చేసుకున్నారు. వారిలో ఒక యువతిని చూడగానే నానా మనసు చలించింది. వెంటనే బాబా అతని తలపైన చరిచారు. అతడు సిగ్గుతో తల వంచుకోగానే ఆయన, నానా, నువ్వు మానవుడు కాబట్టి ఇంద్రియాల విషయాలపై ప్రసరించినప్పుడు కోరిక కలుగుతుంది. కానీ అందమైన దేవాలయాలెన్ని లేవు. మనం బాహ్య సౌందర్యాన్ని కాక లోపలున్న దైవాన్ని చూడాలి. ఆ సౌందర్యాన్ని కల్పించిన దైవలీలలను చూడాలి. అదెప్పుడూ మరువకు అన్నారు. సాయి ఒకరోజు మధ్యాహ్నం ఒక నిచ్చెన తెప్పించి వామన్ గోండ్కర్ అనే భక్తుని ఇంటిపైకి ఎక్కి రాధాకృష్ణ ఆయి ఇంటి మీదుగా నడిచి అవతల వైపుకు దిగారు. రాధాకృష్ణ ఆయన్ని మలేరియా జ్వరం నుంచి అలా రక్షించారని భక్తులు తలచారు. అప్పుడు బాబా ఆ నిచ్చెన తెచ్చిన వాడికి 2 రూపాయలు ఇచ్చారు. అంత ఎందుకు ఇచ్చారని భక్తులు అడిగితే, ఏ సేవకైనా ఉదారంగా ప్రతిఫలం ఇవ్వాలి, ఉచితంగా పొందకూడదు అన్నారు. నేటి విద్యావంతులలో కూడా ఎక్కువ మంది నేర్చుకోవలసిన బోధ ఇది. ఇటువంటి నైతిక సూత్రాలు నిత్య జీవితంలో ఆచరించాలని విన్నవారిలో ఎక్కువ మంది చేసే పొరపాటు సాటివారు ఎంతవరకు పాటిస్తున్నారో గమనించి వారిని విమర్శించటము. ధర్మాచరణలో ఆత్మవిమర్శ ఒక్కటే తగినది. ధర్మం ఎంతో సూక్ష్మమైనదని ఎరుగరు. ఒకరోజు ఒకడు డబ్బు కావాలని బాబాని అడిగాడు. ఆయన లేదన్నారు. కానీ ఆయన జోబులో డబ్బున్నదని శ్యామకు తెలుసు. ఆ వ్యక్తి వెళ్ళగానే శ్యామ, సాయి, నువ్వు సత్యాన్ని వైరాగ్యాన్ని అవలంబించిన పకీరువు కదా, మాకు నీతులు బోధించి నువ్వు అబద్ధం చెప్పావేంటి అన్నాడు. డబ్బు ఇవ్వటం అతనికి శ్రేయస్కరం కాదు. చెబితే వినడు. కనుక అతని మేలు కోసమే అలా చెప్పాను అని సాయి శాంతంగా సమాధానం ఇచ్చారు. శ్రేయస్సు చేకూర్చే అసత్యమే సత్యమని, శ్రేయస్సును పాడు చేసే సత్యమే అసత్యమని ఆర్షధర్మ సూత్రం కూడా. దాసగును 1910లో షిరిడీ వెళ్తుండగా దారిలో ఒక వ్యక్తి బాబాను నిందించాడు. అంతటితో దాసగును మనసు చెలించింది. షిరిడీ చేరగానే నూల్కర్ అనే భక్తుడు అతనిని సమాధానపరిచి ఆరతికి తీసుకెళ్ళాడు. అప్పుడు సాయి, గను, నువ్వు నూల్కర్ను హృదయపూర్వకంగా సేవించాలి, అందులో న్యూన్యతేమీ లేదు అన్నారు. అతడు సేవించబోతే నూల్కర్, నీకేమైనా చెప్పని, ఏ ప్రత్యేకత లేని నన్నలా ఇబ్బంది పెట్టకు అన్నాడు. నూల్కర్ దాసగును సాయి వద్దకు వెళ్ళి, మీ ఆదేశం నాకు అర్థం కాలేదు అన్నారు. సాయి ఉగ్రులై, అనుభవం అనేది ఎద్దులకు రాదు అన్నారు. కాకా చెప్పింది అర్థమైన దాకా వెళ్ళకూడదు అనుకున్నాడు గణు. సాయి వెంటనే అదే సరైన పద్ధతి అన్నారు. తరువాత దాసగును ఇంటికి వెళ్ళటానికి శ్యామ అనుమతి అడిగితే, వాణ్ణి కుక్కలా పడుండని, నేను వాడు తేల్చవలసిన లెక్కలున్నాయి అన్నారు సాయి. సద్గురువైన సాయి పట్ల దాసగునుకు భక్తి స్థిరపడేలాగా సహకరించటంలో మరే మానవుడు చేయలేనంత సహాయం చేసిన నూల్కర్ సాయి అనుగ్రహానికి ప్రతీక. కనుక అతడు పూజ్యుడు. అతడిని సేవిస్తే దాసగునుకు అహంకారం అంతరిస్తుంది. అయితే నీ గురువు నూల్కర్ అని మాత్రము సాయి దాసగునుకు చెప్పలేదు. అతడు చేసిన మేలును గుర్తించి కృతజ్ఞత కలిగి ఉండటం ఎంతో ముఖ్యమని సాయి బోధ. ఒక భక్తుడు షిరిడీ వెళ్తుంటే అతనితో సాటి ప్రయాణికుడు మానవుడైన సాయిని కొలవటం వ్యర్థమని వాదించాడు. ఆ భక్తుని మనసు కలత చెందింది. అతడు మసీదు చేరగానే శ్యామతో, ఇతనికి ఏదైనా మంచి మాటలు చెప్పు అన్నారు సాయి. అప్పుడు శ్యామ అతనిని బయటికి తీసుకెళ్ళి, సాయి గురించి ఇతరులన్నవి పట్టించుకోవద్దు, నీ అనుభవాన్నే అంటిపెట్టుకో అన్నాడు. తరువాత వారిద్దరూ మసీదులోకి రాగానే
సాయి అతనితో, "నువ్వు శ్యామ చెప్పినట్లు చెయ్యి, మేలు జరుగుతుంది" అన్నారు. మన సహాయం ఎవరైనా అర్థిస్తే తప్పక చేయటం కానీ, లేక చేయించటం కానీ మన ధర్మం అన్నారు సాయి. వారు కూడా ఈ ధర్మం పాటించారు. ఒకప్పుడు ఒక రైతు తన పొలంలో బావికై అర్జీ పెట్టుకుంటే జిల్లా కలెక్టర్ త్రోసిపుచ్చాడు. అతడు బాబాతో చెప్పుకుంటే ఆయన, "నువ్వు నానా చందార్కర్తో కలిసి కణిత్కర్తో మాట్లాడు, నేను నానాతో చెప్తాను" అన్నారు. తరువాత నానా సహకారం వలన కలెక్టర్ అది మంజూరు చేశాడు. అతడు బావి తవ్వించుకొని పంటలొచ్చాక తన అప్పులన్నీ తీర్చుకున్నాడు. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 9 సంపూర్ణం.